దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. ఇప్పటివరకు కొన్ని వాక్యాలు విన్నాం. నేను కూడా కొన్ని దేవుని మాటలు చెప్తాను, అందరూ శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యోధారాజును ఆహాజు కుమారుడునైన హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమెకు అబీ అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీలు నెహుష్టాను అను పేరు పెట్టి దానికి ధూపం వేసి వచ్చి ఉండిరి. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు. అతని తరువాత వచ్చిన యోధా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు. అతడు యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుకతీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందిన. చాలండి. చూడండి ప్రియులారా, హిజ్కియా రాజు, యోధా రాజు, యోధా దేశాన్ని పరిపాలిస్తున్న 13వ రాజు ఇతను. ఎన్నో రాజు చెప్పండి, చెప్పాలి. మొట్టమొదటి రాజు పేరు సౌలు. ఎవరండి? సౌలు. 2వ రాజు దావీదు. 3వ రాజు చెప్పండి. ఎప్పటికప్పుడే పరగడుపన్నట్టుంది మన పైన. కొంతమంది రోజుకి 4 సార్లు అయినా ఇంకా తీసురా తింటా అన్నట్టుంటారు. వాళ్ళకి కడుపు నిండదన్నమాట. అట్లాగే ఎన్నిసార్లు చెప్పినా మనోళ్ళు మొదటి రాజు ఎవరో మర్చిపోతారు, 2వ రాజు ఎవరో మర్చిపోతారు. యోధా ఇశ్రాయేలు కలిసి ఒకే రాజ్యంగా ఉన్నప్పుడు ఎంతమంది రాజులు పరిపాలించారు? ఎంతమంది? 3. ఆ 3తో కూడా కలిపి 13వ రాజు ఇతను. అర్థమైందండి? 13వ రాజు హిజ్కియా రాజు. ఇతడు ఎవరి కుమారుడంటే ఆహాజు కుమారుడు. ఎవరి కుమారుడు చెప్పండి? ఇతనికి ముందుగా పరిపాలన చేసిన రాజు ఆహాజు, తన తండ్రి. అయితే ప్రియులారా, ఇతడు 25వ ఏట రాజ్య పరిపాలన చేయటం ప్రారంభించాడు. 29 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. అతని తల్లి పేరు అబీ. ఏం పేరండి? అబీ. అయితే ఇతడు రాజుగా పట్టాభిషేకం జరిగిన తర్వాత యోధా దేశంలో అప్పటికే వారి తండ్రి కాలం వరకు కొన్ని విగ్రహాలు నిలవబెట్టున్నాయి, కొన్ని దేవతా స్తంభాలు ఉన్నాయి, కొన్ని అన్య సంబంధమైన విగ్రహాలు నిలవబెట్టి యోధా ప్రజలు వాటికి ధూపం వేస్తూ ఉన్నారు. నా తండ్రి కాలంలో అలా జరిగింది కదా, నా కాలంలో కూడా
అలాగే చేద్దాం, నా తండ్రి కంటే నేను గొప్పవాడిని కాదు కదా అని అలా అనుకోలేదండి. ఒక మంచి విషయంలో ఎప్పుడు కూడా అలా అనుకోకూడదు. అనుకోవచ్చు అంటారా? అనుకోకూడదు. ఒకవేళ తండ్రి మంచి పని చేయలేకపోయాడు అనుకో, కుమారుడు చేయొచ్చు, చేయకూడదా? దేవునితో నడిచిన వాడు హనోకు ఉన్నాడు, ఆది కాండంలో ఉన్నాడు కదా. అతడు 7వ వాడు. ఎన్నోవాడు? 7వ వాడు. మరి హనోకంటే ముందుగా ఉన్నవారు, హనోకు తండ్రి కానీ వాళ్ళ తాత కానీ వాళ్ళ ముత్తాత కానీ, వాళ్ళు దేవునితో నడిచినట్లుగా లేదు. ఉందంటారా? లేదు. మరి వాళ్ళు నడవలేదు కదా, మా తండ్రి నడవలా, మా తాత నడవలా, మా ముత్తాత నడవలేదు, నేను ఎందుకులే నడవటం అనుకున్నాడా హనోకు? అనుకోలేదు. నా తండ్రి నడవపోయినా సరే నేను నడవాలి అనుకున్నాడు. నా తాత నడవపోయినా సరే నేను నడవాలి అనుకున్నాడు. నా ముత్తాత నడవపోయినా నేను నడవాలనుకున్నాడు. అందుకే దేవునితో నడిచాడు హనోకు. అందుకే అతడు చరిత్రాత్మకంగా వ్రాయబడ్డాడు. అతని చరిత్ర, అతని గురించి క్రొత్త నిబంధనలో కూడా, విశ్వాస వీరుల్లో కూడా అతని పేరు దాఖలా చేయబడింది. అంతే కదా. మరి మిగతా వాళ్ళ తండ్రి, వాళ్ళ తాతయ్య, వాళ్ళ ముత్తాతయ్య చేర్చబడలేదుగా? చేర్చబడ్డాయా? వారి పేర్లు చేర్చబడలేదు. అలాగే ప్రియులారు, ఇక్కడ హిజ్కియా కూడా తన తండ్రి కాలంలో ఉన్న విగ్రహాలను తాను ఆలోచన చేశాడు. ఏంటి, మన దేవుడు జీవము గల దేవుడు కదా, మనం నమ్ముకున్న దేవుడు జీవము గల దేవుడు. మన దేశాన్ని యొక్క ప్రాంతాన్ని ఇచ్చింది దేవుడు. ఇది కనాను దేశం, ఇది పాలు తేనెలు ప్రవహించే దేశం. ఇది అన్ని జనుల చేతిలోంచి ఓడగొట్టి మనకి ఇచ్చాడు. మన పితరుల నాటి నుండి దీన్ని అనుభవిస్తున్నాం. దీన్ని అనుభవిస్తూ ఆ దేవునికి విరోధంగా దేవుని స్థానంలో మరి ఒక దేవతలను పెట్టి ఆరాధించడం తప్పు కదా. నా తండ్రి వాటిని అట్టాగి వదిలేశాడు, ఆ విగ్రహాలని, ఆ దేవతా స్తంభాలని. మా తాత చూస్తే ఆయన వదిలేశాడు, ఇట్లా వదిలేయటం కరెక్ట్ కాదు అనుకున్నాడు హిజ్కియా. ఇలా వదిలేస్తే రాను రాను రాని అందరూ కూడా విగ్రహారాధికులు అయిపోతారు. దేవుని ప్రజలందరూ కూడా విగ్రహాల వైపు మళ్ళుతారు. దేవునామానికి అవమానం వస్తుంది. వాళ్ళు భ్రష్టు పట్టుకుపోతారు. దేవునికి విరోధులైపోయి, శత్రువులైపోయి నరకానికి వెళ్ళిపోతారు. ఇలా కాదని చెప్పి ఒక పట్టుదలతో, ధైర్యంతో చూడని పిల్లారు హిజ్కియా కంకణం కట్టుకున్నాడు. ఏమనండి, ఇది పవిత్రమైన దేశం గనక ఈ దేశంలో జీవము లేని, చేతితో కల్పించబడిన, మనుషుడు రూపించిన విగ్రహాలు ఉండకూడదు, వాటికి ఆరాధించకూడదు, పూజించకూడదని చెప్పి వాటిని కొట్టివేయాలి, వాటిని కూల్చేయాలి. వాటిని కూల్చేస్తేనే ప్రజలందరూ కూడా నిజమైన దేవుని తట్టు తిరుగుతారని చెప్పి ఆలోచన చేసి వాటన్నిటిని కూడా చిన్నాభిన్నం చేశాడట. ఏం చేశాడు చెప్పండి? చిన్నాభిన్నం చేశాడు. మోషే చుండిపిల్లారాయక ఇత్తడి సర్పాన్ని నిలిపాడు మోషే కాలంలో. ఎందుకని? తాపకరమైన పాములు కరిసి వారు చనిపోయినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేసి నిలిపోయా, దాని వైపు చూసిన ప్రతి ఒక్కరు బ్రతుకుతారని చెప్పి దేవుడు చెప్తే మోషే ఇత్తడి సర్పాన్ని నిలిపాడు. దాని వైపు చూసిన వారందరూ కూడా మరలా బ్రతికారు. అది రాను 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 ఇశ్రాయేలీయులు దానికి ఒక పేరు మార్చి నెహుష్టాను అనే ఒక పేరు పెట్టుకొని చూనిపిల్లార విగ్రహారం చేయటం మొదలుపెట్టారు. ఏం చేయటం మొదలుపెట్టారండి? ఆ ఇత్తడి సర్పానికి కూడా ఒక దేవతలాగా చూనిపిల్లార పూజలు చేయటం మొదలుపెట్టారు. హిజ్కియా ఆలోచించాడు, ఇది మోషే నిలవబెట్టింది, ఒక భక్తుడు నిలవబెట్టిందే, దేవుడు చెప్పింది. అయినప్పటికీ దీన్ని మరొక విధంగా వీళ్ళు ఉపయోగిస్తున్నారు కనుక ఇది ఉండకూడదని చెప్పి గ్రహించి చూనిపిల్లారు దాన్ని కూడా చిన్నాభిన్నం చేశాడంతే. ఏం చేశాడండి? చిన్నాభిన్నం చేశాడు. తండ్రి నిలబెట్టిందే మంచిదే, కానీ ఆ మోషే కూడా ఒక తండ్రి, ఆ యొక్క తండ్రితో సమానమైన వాడే, ఒక భక్తుడే, ప్రవక్తే. అయినప్పటికీ దాన్ని మరొక విధంగా వీళ్ళు ఉపయోగిస్తున్నారు కనుక అది ఉండకూడదు అనుకున్నాడు. దాన్ని కూడా కొట్టివేశాడు.
తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లుగా. ఎలా అనుసరించాడంటే ఇతను తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాడంట. ఎలా అనుసరించాడు చెప్పండి? పూర్ణమైన నీతి అండి. చూడండి ప్రియులారా, ఈనాడు చాలామంది నీతిని అనుసరిస్తున్నారు, కానీ ఏదో కొన్ని విషయాల్లో వారికి ఇష్టమైన వాటిలో వారికి ఏ కష్టం లేదు, ఏ అవమానం రాదు, ఏమండి పర్వాలేదు అనుకున్న వాటిలో నీతిని అనుసరిస్తున్నారు. ఇది మనకు ఎదురు వస్తుందిరా, ఇది మనకు దెబ్బ వస్తుంది, ఒక మాట వస్తుంది, మనం అవమానం వస్తుంది అనుకున్న వాటిలో వదిలేస్తున్నారు. ఏమండి అది నిజమైన నీతి కాదు, అది కరెక్ట్ కాదు ప్రియులారా. ప్రతి విషయంలో కూడా మనం పూర్ణముగా నీతిని అనుసరించాలి. ప్రతి పనిలో నీతి ఉంటుంది, ప్రతి మాటలో నీతి ఉంటుంది, ప్రతి ప్రవర్తనలో నీతి ఉంటుంది. ఏమండి ప్రతి వ్యక్తితో మనం మాట్లాడే సంభాషణలో నీతి ఉంటుంది. చూశారా? ప్రతి విషయంలో కూడా నీతిని జాగ్రత్తగా సంపూర్ణం చేసుకోవాలండి. పరిపూర్ణమైన నీతిని అనుసరించాడంట హిజ్కియా, దావీదు వలె. ఇంకేం చేశాడండి? అతడు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడంట. ఎలాంటి వాడు చెప్పండి? చెప్పాలి. ఎవరి యందు విశ్వాసం ఉంచాడు? దేవుని నమ్ముకున్న వాడికి ఎవరితో పని లేదండి. దేవుని నమ్మని వారికే ఏమండి అందరు కావాలి, అన్నీ కావాలి, అక్రమ మార్గాలు కావాలి, వంకర మార్గాలు కావాలి, తప్పుడు త్రాసులు కావాలి, దొంగ మార్గాలు కావాలి, అబద్ధాలు కావాలి, మోసాలు కావాలి, ఏమండి రాంగ్ రూట్లో వచ్చే ఆదాయాలు కావాలి. దేవుణ్ణి నమ్మిన వాడికి దేంతో పని లేదండి. దేవుణ్ణి నమ్మిన వాడు దేనికి భయపడడు, ఎవరికి భయపడడు, ఎవరిని లక్ష్య పెట్టక్కర్లేదు. యేసుప్రభు వారి గురించి ఒక సాక్ష్యం వచ్చింది. ఆ యొక్క యాజకుల్లో, ప్రధాన యాజకుల్లో, ఆ యొక్క శాస్త్రుల్లో, పరిచయంలో ఒక సాక్ష్యం వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? మత్తయి సువార్త 22వ అధ్యాయం 16వ వచనం చూడండి. 22వ అధ్యాయం 16వ వచనం. బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మోమాటము లేని వాడవనియు ఎరుగుదుము. చాలండి. ఎవరండి అయినా? మోమాటము లేనివాడు, ఎవరిని లక్ష్య పెట్టనివాడు, ఆయన సత్యముగా ఉండి సత్యాన్ని బోధించేవాడు అని ఒక గుడ్ విల్, విట్నెస్ అనేది ఆయన గురించి ప్రబలం అయిపోయిందండి. దేవుని నమ్మిన వాడు ఎవరిని లక్ష్య పెట్టక్కర్లేదు. ఏమండి అమ్మో అమ్మో అని చెప్పి ఎవరికి భయపడడు. చూసారా? వాళ్ళని ఏదనంటే వాళ్ళ ద్వారా వచ్చే ఆదాయం పోద్దేమో, వాళ్ళ ద్వారా వచ్చే ఇన్కమ్ పోద్దేమో, వాళ్ళ ద్వారా వచ్చే ఆ యొక్క డబ్బులు పోతాయేమో అనుకునేవాడు, మనుషులు నమ్ముకున్నవాడు అలా అనుకుంటాడు. కానీ దేవుడు నమ్మిన వ్యక్తికి అలాంటివి అక్కర్లేదండి. చూసారా? కొంతమందికి భయం. ఏమండి అత్తగారి ద్వారా వచ్చే ఆదాయం పోద్దేమని భయం, ఏమండి తల్లిదండ్రుల వచ్చే ఆదాయం పోద్దేమని భయం, ఏమండి ఒక స్నేహితులు ఏదన్నా హెల్ప్ చేసేవాళ్ళు చేయకుండా పోతారని భయం. ఎందుకని? అలాంటి వాడు ఎవరిని నమ్ముకున్నట్టు చెప్పండి? మనుషులను నమ్ముకుంటున్నాడు, ధనవంతులు నమ్ముకుంటున్నాడు, బంధువుల్ని, స్నేహితులు నమ్ముతున్నాడు, కానీ అతడు దేవుని నమ్మట్లేదని అర్థం. ఎవరు నమ్మట్లేదండి? దేవుని నమ్మితే చూడండి పిల్లారా, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టక్కర్లేదు. నువ్వు ఉన్నట్టుగా సత్యాన్ని అనుసరించగలుగుతావు, నీతిని అనుసరించగలుగుతావు, పరిపూర్ణ స్థితిలోకి నువ్వు వెళ్ళగలుగుతావు పిల్లారు. దేవుని నమ్మిన వారి యొక్క స్థితి అలా ఉంటుందన్నమాట. వారి భక్తి పరిపూర్ణంగా ఉంటుంది. చూశారా? ఇతడు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడంట. అతను ముందు కానీ అతను వెనక కానీ అలాంటి చూనిపిల్లారా విశ్వాసం కలిగిన భక్తులు చూనిపిల్లారు పుట్టలేదంట, పుట్టరంట. ఎంతటి గొప్ప సాక్ష్యం చూడండి పిల్లారు. ఏమండి అతని ముందు ఉన్న రాజులు కానీ అతని వెనక వచ్చే రాజులు కానీ అతని లాంటి విశ్వాస వీరులు చూనిపిల్ల రాజుల్లో పుట్టలేదు, పుట్టబోరని చెప్పాడు దేవుడు. ఎంత విశ్వాసం చూడండి అతనికి. ఏమండి దేవుని నమ్మిన వారు అలా ఉంటారండి. చూశారా? దేవుని నమ్మిన వారి యొక్క విశ్వాసం అలా ఉంటుంది. మనుషుల్ని, ధనాన్ని, లోకాన్ని, బంధువుల్ని, స్నేహితుల్ని
ఏమండి, నమ్మిన వారు ఏం చేస్తారండి? మోమాటంగా ఉంటారు. తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పలేరు, తప్పుని ఖండించలేరు, తప్పుని దిద్దలేరు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడలేరు, ఉన్నది ఉన్నట్టుగా న్యాయం చెప్పలేరు. ఏమండి, భయం. చెబితే వాళ్ళు దూరం అయిపోతారేమో, వాళ్ళ ద్వారా వచ్చే ఆదాయాలు ఆగిపోతాయేమో, వాళ్ళ ద్వారా వచ్చే రాబడులు ఆగిపోతామోనని భయం అన్నమాట. దేవుని నమ్మిన వాడికి అలాంటి భయాలు ఉండవండి. ఉంటాయంటారా? అలాంటి భయాలు ఉండవు. చూశారా ప్రియులారా, అతడు ప్రభువునందు విశ్వాసం ఉంచినవాడంట. ఇంకోటి ఏంటండి, అతడు దేవుని హత్తుకొని జీవించాడంట. ఎలా జీవించాడు చెప్పండి? 6వ వచనం, అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెనో. హత్తుకున్నాడంటాడు దేవునితో. ఒక క్రైస్తవ జీవితం అలా ఉండాలి ప్రియులారా. ఏమండి, దేవుణ్ణి హత్తుకున్నాడంట. హత్తుకోవటం అంటే ఎలా ఉంటుందండి? ఇద్దరికి ఏమైనా గ్యాప్ ఉంటుందా? హత్తుకున్నప్పుడు ఇద్దరు కౌగిలించుకున్నారు, లేకపోతే వాటేసుకున్నారు, ఇంకా గ్యాప్ ఉంటుంది ఇద్దరి మధ్యలో? ఉంటుందంటారా? హిజ్కియా దేవుని ఆ విధంగా హత్తుకున్నాడంట. భక్తి అంటే చునిపిల్లారు ఈనాడు ఎంత ఎడంగా చేస్తున్నారండి. ఏమండి, హృదయంతో భక్తి చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉన్నారండి. హృదయపూర్వకంగా హత్తుకొని జీవించేవారు, భక్తి చేసేవారు చాలా అరుదుగా ఉన్నారండి. ఏమండి, దూరం 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 దూరం, ఎడం ఎడం. ఏమండి, ఎడంగా ఉంటే ఎడంగా ఉన్నట్టే ఉంటుంది, ఉండదా? ఎడంగా ఉన్నట్టే ఉంటుందండి. హత్తుకొని ఉన్నప్పుడు హత్తుకొని ఉన్నట్టే ఉంటుంది. దేనికి తగ్గ ఫలితం దానికి ఉంటుందండి. దేనికి తగ్గ జీతం దానికి ఉంటుంది, ఉండదండి? ఉంటుంది. హిజ్కియా చునిపిల్లారు గొప్ప రాజుగా రాజుల చరిత్రలో చునిపిల్లారు ఒక ఘనతకి ఎక్కాడండి. కారణం, అతడు ప్రభువుని హత్తుకున్నాడంట. హత్తుకున్నదే క్రైస్తవ జీవితం, హత్తుకున్నదే నిజమైన స్నేహం, హత్తుకున్నదే నిజమైన భార్యాభర్తల బంధం, హత్తుకున్నదే ఒక తండ్రి కుమారుడి యొక్క బంధం, హత్తుకున్నదే ఒక తల్లి కూతురి యొక్క బంధం, హత్తుకున్నదే అది నిజమైన స్నేహం ప్రియులారు. కొంతమంది స్వార్థపూరితంగా ఉంటారండి. ఎలా ఉంటారు చెప్పండి? అవసరం ఉంటే హత్తుకుంటారు, లేకపోతే నువ్వెవరో నేనెవరినో. ఎలా ఉంటారు చెప్పండి? నీవెవరో నేనెవరిని అన్నట్టుగా అటు చూసుకుంటూ వెళ్ళిపోతా. అవసరం ఉంటే ఒక రకంగా, అవసరం లేకపోతే ఇంకొక రకంగా. దేవుడు తెలియదు అంటారా? ఏమండి, నీకే అన్ని బుద్ధులు, అన్ని ఆలోచనలు, అన్ని తెలివితేటలు ఉంటే నిన్ను పుట్టించినోడికి ఎన్ని ఉంటాయి? ఉండవా? ఉండవండి. నిన్ను పుట్టించినవాడికి, నిన్ను సృష్టించిన వాడికి ఇంకెన్ని తెలివితేటలు ఉండాలి? మానవ స్వభావం ఎలాంటిదో చూడండి ప్రియులారా. అవసరం అయితే ఒక రకంగా ఉంటారు, అవసరం లేకపోతే, అవసరం తీరిపోతే మరొక రకంగా ఉంటారు. హిజ్కియా అలా లేడండి. అతడు చునిపిల్లారు పూర్ణముగా హత్తుకున్నాడండి. ఎలా హత్తుకున్నాడు చెప్పండి? పూర్ణముగా దేవుని హత్తుకున్నాడు. చూశారా? ఈనాడు చునిపిల్లారా దేవునికి ఎడమగానే ఉంటున్నారండి చాలామంది. ఏమండి, అవసరమైతే కన్నీటి ప్రార్థన చేస్తారు, అవసరమైతే ఏమండి మోకరిస్తారు, ఏదైనా ఆపదుంటే ఎక్కువసేపు ప్రార్థన చేస్తారు, ఏదైనా అవసరం ఉందనుకుంటే ఏమండి ఏదైనా చునిపిల్లారా చేయడానికి వస్తారు. అవసరం లేకపోతే ప్రార్థన చేయరు, అవసరం లేకపోతే మోకరించరు, అవసరం లేకపోతే కన్నీరు రాదు, అవసరం లేకపోతే యథార్థ ఒప్పుకోరు. ఏమండి, ఏదైనా ఆపదుంటే యథార్థ ఒప్పుకోవటం, ఏదైనా కష్టం వచ్చినప్పుడు దిద్దుబాటు చేసుకోవటం, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఏమండి నిజాలు చెప్పుకోవటం. అంతేనా? అది నిజమైన ప్రేమేనంటారా? నిజమైన ప్రేమ అయితే అలా ఉంటుందా? నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా విడవదండి. నిజమైన స్నేహితుడంట విడవక ఏం చేస్తాడండి? సామెతలు 17:17 ఉంది చూడండి. 17:17 నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడంట. అట్టివాడు దుర్దశలో కూడా సహోదరుడుగా ఉంటాడంట. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. అవసరం ఉంటేనే ప్రేమించడు, ఆపదొస్తేనే ప్రేమించడు,
ఏమండి, సహాయం అవసరమైతేనే ప్రేమించడు. సహాయం అవసరం ఉన్నా లేకపోయినా, ఏమండి, అక్కరున్నా లేకపోయినా ఎప్పుడు కూడా యాస్టీజ్గానే ఉంటాడండి. ఎలా ఉంటాడు చెప్పండి? ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాడు. ప్రార్థన ఈనాడు ఎట్లా చేస్తున్నారు చెప్పండి? ప్రార్థన అసలు ఎలా చేస్తున్నారండి చెప్పండి? ఏదైనా అవసరమైందంటే ప్రార్థన చేస్తున్నారు, అవసరం లేదంటే ప్రార్థన లేదు. అవసరమైందంటే ఎక్కువసేపు చేస్తున్నారు, అవసరం లేకపోతే కొద్దిసేపే చేస్తున్నారు. అవసరమైతే కన్నీటి ప్రార్థన చేస్తున్నారు, లేకపోతే కన్నీరు లేదు. అవసరమైతే తప్పులు దిద్దుకుంటున్నారు, లేకపోతే లేదు. అవసరమైతే దిద్దుబాటు చేసుకుంటున్నారు, లేకపోతే లేదు. ఏంటది? అది నిజమైన ప్రార్థనేనంటారా? నిజమైన విశ్వాసమేనా? నిజమైన ప్రేమేనది దేవుని మీద? ఏమండి, ప్రేమేనంటారా? కొంతమంది భార్యాభర్తలు కూడా అంతే. అవసరమైతే భర్తతో ఒక రంగు ఉంటారు, అవసరం తీరిపోయి ఇంకో రంగు ఉంటారు. అవసరమైతే భార్యతో ఒక రంగు ఉంటారు, అవసరం తీరిపోతే ఇంకో రంగు ఉంటారు. అప్పటికప్పుడే మార్పులు వస్తామంటే మరి ఎందుకు వస్తాయో? అది ఎలాంటి ప్రేమో, అలాంటి దరిద్ర ప్రేమో నాకు అర్థం కాదు. ఏమండి, ఎలాంటి ప్రేమ అది? స్వార్థపూరితమైన ప్రేమ అది. ఎలాంటి ప్రేమ చెప్పండి? స్వార్థపూరితమైన ప్రేమ అండి అది. ప్రభునందు ప్రియులారా, అలాంటి ప్రేమ నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ ఎప్పుడూ విడవదండి, ఎప్పుడూ ఎడబాయదు. మనం పాపులుగా ఉండగా పరిశుద్ధుడైన దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆయనతో మనం సంజోడియా చెప్పండి? ఆయనతో మనం తోకగలమా? ఏమండి, ఆయనతో కూర్చోగలమా? మనకు అర్హతలు ఉన్నాయా చెప్పండి? మనం భక్తిహీనమై ఉండగా ఆయన మనలను ప్రేమించాడండి. మన పాపులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. అది నిస్వార్థమైన ప్రేమ అండి. అది నిస్వార్థమైన ప్రేమ అండి. దేవుడు లోకముని ఎంతో ఎంతో ప్రేమించాడండి. ఎంతో. దానికి హద్దులు లేవు, అవధులు లేవు, ఏమండి, సరిహద్దులు లేవు. మన ప్రేమ అయితే స్వార్థపూరితమైన ప్రేమ. ఆపద వస్తే ఒక రకంగా, ఆపద తీరిన తర్వాత ఇంకో రకంగా, అవసరమైతే ఒక రకంగా, అవసరం తీరిపోతే ఇంకో రకంగా, కష్టం వచ్చినప్పుడు ఒక రకంగా, కష్టం తీరిపోయాక ఇంకో రకంగా. అలాంటి మనస్తత్వం కలిగిన వారు దేవుని దృష్టిలో చుణిపిలారు యోగ్యులుగా ఎంచబడరండి. వారి మనస్తత్వాలు ఎలాంటివంటే కుచ్చితమైనవి. ఎలాంటివి చెప్పండి? ఏమన్నాడు? సంకుచితమైనవి. చూసారా? స్వల్ప మనస్తత్వాలు అన్నమాట. చిన్న పిల్లవాని స్వభావం అనమాట. చాక్లెట్ ఇస్తే ఒక రంగు ఉంటాడు, ఇవ్వకపోతే దగ్గరకు రాడు, ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఏమండి, ఒక చిన్న పిల్లవాని యొక్క తత్వాలన్నమాట. ప్రభునందు ప్రియులారా, క్రైస్తవ జీవితం అంటే ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండేదండి. నీకు ఆపద ఉన్నా ప్రార్థన చేయాలి, ఆపద లేకపోయినా ప్రార్థన చేయాలి. నీ కష్టం ఉన్నా ప్రార్థన చేయాలి, కష్టం లేకపోయినా ప్రార్థన చేయాలి. నీకు శ్రమ ఉన్నా ప్రార్థన చేయాలి, శ్రమ లేకపోయినా ప్రార్థన చేయాలి. అది నిజమైన ప్రార్థన, నిజమైన విశ్వాసం ప్రియులారా. అది ప్రభువును హత్తుకోవటం అంటే. ఏమండి, హిజ్కియా భక్తుడు చూడండి ప్రియులారా, అతనిలో ఎలాంటి గుడ్ క్వాలిటీస్ ఉన్నాయో చూడండి. అతనిలో ఎలాంటి హానర్బుల్ చుణిపిలార మనస్తత్వం ఉందో చూడండి. విలువైన చుణిపిలార మనస్తత్వం కలిగిన వారు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటారండి. వారు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితిలో ఉంటారు. చూసారా? అంతేగాని అల్ప మనస్తత్వం, స్వార్థపూరితమైన మనస్తత్వం, కుటిలమైన మనస్తత్వం, సంకుచిత భావాలు, ఏమండి, అలాంటి మనస్తత్వం కలిగిన వారు ఎప్పుడు కూడా వర్ధిల్లలేరు. వారు దేవుని ఆశీర్వాదం పొందలేరు, దేవుళ్ళు ఎదగలేరు, ఫలించలేరు. ఒక ఉన్నతమైన స్థాయికి వారు కానీ, వారి బిడ్డలు కానీ, వారి కుటుంబం కానీ ఎదగలేరు ప్రియులారా. ప్రభునందు ప్రియమైన వారులారా చూడండి, హిజ్కియా చూడండి, ప్రభువును హత్తుకొని వెనక తీయక మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ కూడా పాటిస్తూ ఉన్నాడంట. వెనక తీయలేదంట. తీసాడండి? తీయలేదు. చూసారా? హత్తుకొని ఉన్నదే నిజమైన ప్రేమ ప్రియులారా. ఏమండి, హెచ్చు తగ్గులనేది సహజం. హెచ్చు తగ్గులనేది మీరు సమజోడి అనేది ఎక్కడ మీ జీవితంలో మీరు చూడలేరు. చూడగలరా? ఒక భార్య భర్తల జంటను కానీ, ఇద్దరు స్నేహితులను కానీ, ఏమండి,
లేకపోతే ఎవరినైనా సరే ఈక్వల్గా ఎక్కడైనా చూడగలరా? ఎవరైనా చూసారా అట్లా? నేను చూడలేదు, మరి మీరు చూసారా? చెప్పాలి. చూసారా? చూడగలరా? చూడలేరు. హెచ్చు తగ్గులు అది తప్పనిసరి అండి. అలాంటప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలండి? ఏం చేయాలి చెప్పాలి. ఒకళ్ళు హెచ్చుగా ఉన్నారు, ఒకళ్ళు తక్కువగా ఉన్నారు. ఈ తక్కువగా ఉన్నవారు ఏం చేయాలి? హెచ్చుగా ఉన్న వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలా? లేకపోతే ఏమండి, నువ్వు నా అంత లేవు, నా అంత రంగు లేవు, నా అంత హైట్ లేవు, నా అంత అందంగా లేవు, నా అంత జ్ఞానం నీకు లేదు, నా అంత తెలివితేటలు నీకు లేవు, నా అంత సంపాదన నీకు లేదు అని చెప్పి త్రోసేస్తారా? ఏమండి, ప్రేమించాలండి. చూసారా? ఈనాడు చూడండి పిల్లల పెళ్ళికి ముందే జబ్బులు ఉంటున్నాయి, ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఏవో ఒక ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. పెళ్ళి అయిన తర్వాత ఏదన్నా జబ్బు ఉందని తెలిసిందనుకోండి, వదిలేస్తావా? ఏమండి, ఉంటున్నాయా లేదు? ఇప్పుడు కాలాన్ని బట్టి ఉంటున్నాయి. చూసారా? నీకంటే ఆరోగ్యం తక్కువ ఉండవచ్చు నీ భార్యకి, లేదా నీ భర్తకు, విడిచిపెట్టకూడదు. ఏమండి, చూసారా? అదే నిజమైన ప్రేమ అంటే. ప్రియుల ప్రేమలో చూడండి పిల్లరా ఏముండదండి? ప్రేమలో చూడండి అక్కడ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. చాలండి. నిజమైన ప్రేమ అయితే శాశ్వత కాలం ఉంటుందంట. చూశారా? నేను నా ఆత్మీయ తండ్రిని నేను నిండు మనసుతో ప్రేమించేవాడిని అండి. ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు ఏదన్నా వారిలో కనపడ్డప్పుడు ఏదన్నా ఒకసారి అనుకునేవాడిని, ప్రార్థన చేసేవాడిని, ఎప్పుడన్నా సహోదరుల మధ్య ఏదన్నా సందర్భం వస్తే మాట్లాడుకునేవాళ్ళు, అంత తప్ప ప్రేమలో మాత్రం ఎక్కడా కూడా నేను తేడా రానిచ్చేవాడిని కాదు. చూశారా? ఆయన ప్రేమించడంలో, ఆయనకు లోబట్టడంలో, ఆయన మాట వినటంలో, ఆయనకు భయపడటంలో, ఆయన గౌరవించడంలో, ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వటంలో ఎక్కడ కూడా నేను చుణిపిల్లర తేడా చూపించేవాడిని కాదండి. ఎందుకంటే నా ఆత్మను రక్షించినవాడు, నన్ను నిత్యరాజ్యానికి నడిపించడానికి బాట వేసినవాడు, ఆ బాటలో నన్ను నడిపించినవాడు, నాకు బుద్ధి కుశలతలు నేర్పినవాడు, క్రమశిక్షణ నేర్పినవాడు, నన్ను పాపం నుంచి విడిపించి నా కొరకు ఆయన అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తాడు, నా కొరకు కన్నీరు విడుస్తాడు, నా కొరకు ఉపవాసం ఉన్నాడు, నా కొరకు నిందలు పడ్డాడు, తిట్లు తిన్నాడు, నా కొరకు ఎన్నో ప్రార్థన చేశాడు, ఎన్నో శ్రమలు పడ్డాడు, నా కొరకు ఎంతో ఆలోచన చేసినవాడు, నా కొరకు ఎంతో బాధ్యత కలిగిన వాడని అన్ని కోణాల్లోంచి నేను ఆలోచించుకొని వాటిని మనసులో స్థిరపరచుకొని వాటికి తగ్గ కృతజ్ఞత కలిగి నేను వ్యవహరించేవాడిని. ప్రియులారా, ఏమండి, ఈనాడు చూడండి పిల్లారా, మనుషులు స్వార్థప్రియులుగా ఉన్నారు. ఎలా ఉన్నారు చెప్పండి? స్వార్థప్రియులుగా ఉన్నారండి. చూశారా? అంతేగాని నిజమైన ప్రేమను కనపరిచేవారు కనపడటం లేదండి. చూశారా? దులుపుకొని వెళ్ళిపోవాలంతే, అవసరాన్ని తీర్చుకొని అవతలికి వెళ్ళిపోవాలంతే. ఏమండి, అంతే తప్ప ఒక మనస్సాక్షి, ఏమండి, మరి అది చచ్చిపోద్దో లేకపోతే బ్రతికుంటుందో కూడా అర్థం కాదు కొంతమందికి. సచ్చిన మనస్సాక్షి కలిగి ఉంటారండి. ఆ మనస్సాక్షి చూడపిల్లారా సాక్ష్యం చెబుతూనే ఉంటుంది, కానీ దాన్ని ఏం చేస్తారంటే తొక్కేస్తూ ఉంటారు, దాన్ని అనగ దొరుకుతూ ఉంటారు, పైకి రానివ్వరు అన్నమాట. చూశారు ప్రియులారు? దేవుని ప్రేమించడం అంటే ఎవరిని ప్రేమించాలండి చెప్పండి? ఎవరినండి? ఆత్మతండ్రిని ప్రేమించిన వాడే దేవుని ప్రేమించిన వాడు.
యేసుప్రభు వారు ఏమన్నారంటే లూకా సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో, మీ మాట వినువాడు నా మాట వినను, మిమ్మును నిరాకరించిన వాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించిన వాడు నన్ను పంపిన వానిని. చూశారండి, మీ మాట విన్నవాడే నా మాట వింటాడు, మిమ్మును నిరాకరించిన వాడు నన్ను నిరాకరిస్తాడు. చూశారండి, దేవుడు ఎవరి మీద పెట్టాడండి? సేవకుని మీద పెట్టాడు. సేవకుని మాట విన్నవాడే నా మాట వింటాడు, సేవకుడి మాట నిరాకరించిన వాడు నా మాట కూడా నిరాకరిస్తాడయ్యా. ఈనాడు చిన్నపిల్లారు దేవుని ప్రేమ అంటే ఏంటో కూడా అర్థం కాకుండా భక్తి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. ఏమండి, వాళ్ళు తెలియకుండానే కొన్ని చేస్తూనే ఉంటారు, కానీ వారికి అది అర్థం కాదు, గ్రహింపదు. ఏమంటే దేవుడు దర్శనంలో భోజనం పెట్టు అన్నాడు అనుకోండి, నాన్నగారు భోజనం పెట్టమని దర్శనం వచ్చింది, మరి ఎప్పుడు వస్తారంటారు. దేవుడు అడగటం ఏంటి, నాన్నగారిని పిలవటం ఏంటి? ఏంటి అది అసలు చెప్పండి, అవునా కాదా? మీకు దర్శనం ఇచ్చింది ఆత్మీయతండ్రి వచ్చి అర్ధరాత్రులు వచ్చి నీ చెవిలో చెప్పేలేడేంటి? నీకు చెప్పింది ఎవరు? దేవుడేగా. మరి దేవుడు భోజనం పెట్టమన్నాడు నాన్నగారు, మరి మీరు ఎప్పుడు వస్తారు ఏంటి అని అడుగుతారేంటి? దేవుడిగా మీరు పెట్టాల్సింది, అంతే కదండి. దేవుడికేగా పెట్టాల్సింది, దేవుడే పెట్టండి. ఏమన్నా అన్ని జనులు పెట్టినాడు, ఓ మూలన ఏదైనా పటం పెట్టి తీసుకెళ్ళి ఆడ పెట్టండి, అంతేనా? అర్థం కాని భక్తి అన్నమాట. కొన్ని చేస్తూనే ఉంటారు కానీ అర్థం కాదు. ఏమండి, దశమ భాగం యెహోవా సొమ్మని లేవీకాండం 27వ అధ్యాయం 30వ వచనంలో రాయబడింది. ఎవరి సొమ్మది? చదవండి, 27:30. భూధాన్యముల్లోనేమి, వృక్షఫలముల్లోనేమి, భూఫలముల్లోనేమి దశమ భాగం యెహోవా సొమ్ము, అది యెహోవాకు. మరి యెహోవా సొమ్ము యెహోవాకి, మరి అయ్యగారికి ఎందుకు ఇవ్వటం? అంతే కదండి, దేవుని సొమ్ము దేవునికి ఇవ్వు, మరి సేవకుడికి ఎందుకు ఇవ్వటం? చెప్పండి. దేవుని సొమ్ము అని ఉంది కదా, దశమ భాగం యెహోవా సొమ్ము. మరి ఎవరికి ఇస్తున్నారు? ఎవరికి ఇస్తున్నారు చెప్పాలి. మరి ఎందుకని ఇస్తున్నారు అంటే కొన్నిట్లో అట్టాను, కొన్నిట్లో ఇంకో రకం ఉంటుందా? అంతేనా? కొన్నిట్లోనేమో ఇట్టాను, కొన్నిట్లో ఇంకో రకంగా ఉంటుందా? మారిపోద్దా? చూసారా, దేవుని ప్రేమించడం అంటే చుణిపిల్లారా నిన్ను కన్న తండ్రిని ప్రేమించడమే. ఏమండి, నిన్ను ఆత్మలో కన్న ఆత్మ తండ్రిని ప్రేమించడమే దేవుని ప్రేమించడం అంటే. చూసారా, ఆయన ప్రేమించకుండా ఉండు, దేవుడు నీకు దర్శనంలో చెప్పకపోతే అన్నాడు, ఏమని చెప్తాడు? ఏమని చెప్తాడు చెప్పండి? నన్ను ప్రేమించట్లేదంటే అంటాడా? అన్నాడు ఎప్పుడన్నా మిమ్మల్ని? ఏమని అన్నాడు? నీ ఆత్మీయ తండ్రిని ఎందుకు ప్రేమించట్లేదని అడుగుతాడు, నీ ఆత్మీయ తండ్రి మాట ఎందుకు వింటలేదని అడుగుతాడు, ఆయన మాట ఎందుకు వింటలేదు అంటాడు, ఆయనకు లోబడమని అంటాడు. ఏమండి, ఆయన ప్రేమించమని అంటాడు. ఎందుకని చెప్పండి? చాలామందికి ఆ మర్మాలు అర్థం కావండి. ఎందుకంటే ఒక అసూయ ఉండి, సేవకుడి మీద కొంతమందికి అసూయ ఉంటుందండి. ఏముంటుంది చెప్పండి? కొంతమందికి అసూయ ఉంటుంది అన్నమాట. మరి సేవకుడిలాగా నీతిగా ఉండమంటే ఏమండి, ప్రయోజనకరమైనది ఏది దాచుకోకుండా సేవకుడు ఎన్ని చెప్తూనే ఉంటాడు. నీతిగా ఉండండి, యథార్థంగా ఉండండి, ఓర్చుకోండి, తగ్గించుకోండి, కన్నీరు విడవండి, ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి, యథార్థంగా ఉండండి అని అన్నీ చెప్తూనే ఉంటాడు. కానీ అవి అయితే చేయనందుకు మీకు ఆశీర్వాదం రాదు. సేవకుడు అన్నీ అనుసరిస్తూ ఉంటాడు, దేవుడు దయించి ఏదన్నా ఇస్తూ ఉంటాడు, ఇచ్చినందుకు మళ్ళీ అసూయ. ఏంట్రా, మనకంటే ఎక్కువ అన్నం తింటున్నాడు, మనకంటే ఎక్కువ బట్ట కడుతున్నాడు, మనకంటే ఎక్కువ ఏమండి సామాను కొనుక్కున్నాడు. కొంతమందికి అసూయ. అందుకనే కొన్ని విషయాల్లో లోబడపోవడం కారణాలు. కొన్ని విషయాల్లో సంపూర్ణంగా
ప్రేమించబోవడం కారణాలు అవే. కొన్ని తప్పనిసరి పరిస్థితులు ఏమో చేస్తారు, ఈ తప్పదరా అనుకున్నాయి. ఏమండి, కొన్ని విషయాలు మాత్రం చూడండి పిల్లారా గేటేస్తూ ఉంటారు. కొన్ని విషయాలు అట్లా, కొన్ని విషయాలు ఎట్లా. అట్లా ఉంటుందా? ఏమండి, అట్లా ఉండదుగా. ప్రేమ అంటే అన్నిట్లో ఒకటే విధంగా ఉంటుంది. ఎలా ఉంటుందండి చెప్పండి? అన్ని విషయాల్లో ప్రేమించాలి. ప్రభునందు ప్రియులారా చూడండి, ఇస్కియా భక్తుడు చూడండి పిల్లారా అంత హార్ట్ఫుల్గా ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు చెప్పండి? హార్ట్ఫుల్గా ఉన్నాడు. సంపూర్ణమైన హృదయంతో భక్తి చేసాడంటే. అలాంటి భక్తి చేయాలని ఆశ నీకుంటే తప్పనిసరిగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ పట్టుదల నీకుంటే ఆశగల ప్రాణాన్ని మేలుతో తృప్తిపరుస్తాడండి. ఆ లేఖనాలన్నీ దేవుడు ఎందుకు రాయించాడు? ఆ గ్రంథంలో ఎందుకు వాటిని చూనిపిల్లారు లిఖింపజేశాడు? మన కోసమే. మనం కూడా అలా చేయాలని, అలా చేయగలమని. చూశారా ప్రియులారు? హత్తుకొని ఉండాలండి. చాలామంది ఏమంటారు, హత్తుకోవాలంటే అమ్మో కష్టంగా ఉందండి, దేవుణ్ణి హత్తుకొని జీవించాలంటే, సేవకుని హత్తుకొని జీవించాలంటే కొన్ని విషయాల్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కొన్ని విషయాల్లో అభ్యంతరంగా ఉంటుందండి. ఎందుకు ఉంటుంది అభ్యంతరంగా చెప్పండి? చూడండి, పరమగీతం 8వ అధ్యాయం 5వ వచనం. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గము నుండి వచ్చు నది యవతే. చాలండి. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గము నుండి వస్తుందంట యవతే. ఎవరేమే? ఎవరీమే సంజారాగము సుపట్టుసు చంద్రబింబమంత అందము గలదై స్వచ్ఛ కళలు గలదై యూహిత సైన్య సమ భీకరం ఎవరీమే రాజకుమార పుత్రిక అందముగా నడసు కన్యక. రాజకుమార పుత్రిక అందముగా నడసు కన్యక. చంద్రబింబమంత అందము గలదై. లేదా? చాలే, ఎప్పుడో పాడి మర్చిపోయాం. రాట్ల గుర్తు ఎవరన్నా ఈ లోపు హెల్ప్ చేస్తారేమోనని స్టార్ట్ చేశా. పక్కన నిద్రపోతున్నారు. ఎవరేమి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఇప్పుడేమి చెప్పాలి? అరణ్య మార్గము నుండి వస్తుంది. ప్రియుని మీద ఆనుకొని ఉందంట. అరణ్యం అంటే లోకం ప్రియులారా. అరణ్యం అంటే ఏంటి చెప్పండి? లోకం. లోకములో నుంచే వస్తుంది. లోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకుంటుంది. ప్రియుని మీద ఆనుకొని జీవిస్తుందండి. అరణ్య మార్గం నుండే వస్తుంది. కానీ చూడండి పిల్లరా, ఆ అరణ్యంలో ఏ పులి నోట పడట్లేదు, ఏ సింహం నోట పడకుండా, ఏ చిరుతపులి నోట పడకుండా, ఏ ఖడ్గముఖం క్రూరముఖం నోట పడకుండా తన్ను తాను కాపాడుకుంటూ అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తూ ప్రియుని మీద ఆనుకొని జీవిస్తుందండి. అమ్మో మా వల్ల కావట్లేదండి. వల్ల కాదా? ఎందుకు కాదా? లోకంలో ఉండాలి, లోకమాలిని అంటకుండా ఉండాలని ప్రభు చెప్పట్లేదా? పడవ నీటిలోనే ఉండాలి కానీ మునగకూడదని
సామెత లేదా? ఒడ్డు మీద ఉంటే పడవకి ఇల్లు ఉంటుందా? ఉంటుందండి? ఒడ్డు మీద ఉన్న పడవకి ఇల్లు ఉంటుందా? అదేమన్నా దాని ద్వారా ఏమైనా ఆదాయం ఉంటుందా? రూపాయి వస్తుందా? ఏమండి, ఆ పడవ చేసిన వాడికి ఏమైనా బ్రతుకుదేరు ఉంటుందా? ఏమైనా ఉపయోగం ఉందంటారా? లేదు. పడవ నీటిలోనే ఉండాలి, మునగకూడదు. ఏమండి, మనం లోకంలోనే ఉంటాం. చూడండి పిల్లలు, లోక మాలిన్యం అంటకుండా మనల్ని మనం కాపాడుకుంటూ ప్రియుని మీద ఆనుకొని జీవించాలి. ఎలా జీవించాలండి? ప్రియునితో ఆనుకొని జీవించాలి. ప్రియురాలంటే సంఘము, ప్రియుడంటే యేసుక్రీస్తు ప్రభు. ప్రియుడంటే ఎవరండి? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో ఏమండి అతను గుర్తింపవచ్చంట. అధికాంక్షణీయుడైన ప్రభునందు ప్రియులారా, చూడండి, లోకములోనే ఉండాలి కానీ లోకమాలిన్యం అంటకూడదు. లోక పద్ధతులు కానీ, లోక సహవాసం కానీ, లోక స్వభావాలు కానీ, ఏమండి లోక సంబంధమైన దుష్టత్వం కానీ, లోక సంబంధమైన ఆశలు కానీ, కోరికలు కానీ, లోక సంబంధమైన చుణిపిల్లర మాలిన్యం ఏది కూడా అంటకుండా ప్రియుని మీద ఆనుకొని జీవించేదే క్రైస్తవ జీవితం. ప్రియులారా, ఏమండి చాలామంది చాలా సాకులు చెప్తూ ఉంటారు. మనస్సు మార్చుకోలేక, ప్రెస్టేజ్ని చంపుకోలేక, తన స్వభావాలను మార్చుకోలేక చాలామంది భక్తిలో నడిచినట్టు ఉంటారు కానీ సొంత ఆలోచనలు మాత్రం విడిచిపెట్టరండి. ఏమండి, దేవుని యొద్దకు వచ్చిన తర్వాత మనిషి ఏమైపోవాలంటే జీరో అయిపోవాలి. ఏమైపోవాలి చెప్పండి? జీరో అయిపోవాలి. ఒక కన్యక పెండ్లైన తర్వాత తన భర్త యొద్దకు వచ్చిన తర్వాత జీరో అయిపోవాలి. అంటే అయ్యా, నేను నీ దాన్నయ్యాను, నన్ను ఏ విధంగా నడిపిస్తావో, ఏ విధంగా నన్ను ప్రేమిస్తావో, ఏ విధంగా నన్ను పోషిస్తావో సమస్తం నీ ఇష్ట ప్రకారం నన్ను నడిపించాయని చెప్పి సమస్తం కూడా సర్వం చూడపిల్లలు సమర్పించుకోవాలి. భర్త మీద ఆనుకొని జీవించాలి. ఎలా జీవించాలండి? ఆ భర్త మాటలో మాట కలపాలి, మనసులో మనసు కలపాలి, ఏమండి ఆలోచన కలపాలి. అది ఒక స్త్రీ యొక్క పెండ్లైన తర్వాత ఒక చేయవలసిన పద్ధతి. అంతేనంటారా? అంతేనా? లేకపోతే కొన్ని సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు? ఈనాడు చూడండి పిల్లారా, 1999 కుటుంబాలు స్త్రీ యొక్క పెత్తనం మీద నడుస్తున్నాయి, స్త్రీ మాట మీదే నడుస్తున్నాయి. ఎందుకని చెప్పండి? ఎందుకని చెప్పండి? చెప్పాలి. ఎందుకని చెప్పండి? అది కూడా చెప్పరా? చేయటం చేస్తారు కానీ చెప్పరు అన్నమాట. ఎందుకని చెప్పండి? ఎందుకనండి చెప్పండి. ఆనాడు అవ్వమ్మ పెత్తనం చేసిన ఆదాముని లొంగ తీసుకుంది, అలాగే మేము కూడా అట్టే చేసుకుంటున్నాం. చెప్పండి, ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏమండి, అది చట్ట విరుద్ధం, వాక్య విరుద్ధం అండి. ఏం విరుద్ధం చెప్పండి? అది ధర్మ విరుద్ధం. పురుషుడు అంటే ఒక శిరస్సు. ఎవరు చెప్పండి? స్త్రీకి పురుషుడు శిరస్సు అని వ్రాయబడి ఉంది వాక్యం. చూడండి, 1 కొరింథీ 11వ అధ్యాయము 3వ వచనం, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెన్నో చాలండి. స్త్రీకి శిరస్సు ఎవరండి? ఇప్పుడు చెప్పాలి, పురుషుడు. మరి పురుషుడైనప్పుడు శిరస్సు అంటే ఏంటి అర్థం? తల. తల అంటే అర్థం ఏంటి? హెడ్ అని అర్థం. హెడ్ అంటే ప్రాముఖ్యమైనదని అర్థం. ఈ తల లేకపోతే ఈ కింద నుంచి అరికాలు వరకు ఇది ఎందుకు పనిచేయదు? పనిచేస్తుంది అంటారా? చెప్పండి, పనిచేయదు. చూసారా, ఒక తలలాగా ఉండాలని అంటారు. పెద్ద తల లేకపోతే ఎద్దు తల పెట్టుకుని నడవాలి ఇలా అంటారు కొంతమంది. దున్నపోతాలు అంటారు, కొంతమంది ఏమో పొట్టేలు తల అంటారు.
అంటారా? అది వర్గాల వారీగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఏమండి? అదన్నమాట. దున్నపోతుని తినేవాళ్ళేమో దున్నపోతు తలకాయ అంటారు, ఎద్దులు తినేవాళ్ళేమో ఎద్దు తలకాయ అంటారు. ఏమండి? మేకపోతులు తినేవాళ్ళేమో మేకపోతు తలకాయ అంటారు, గొర్రెపోతులు తినేవాళ్ళేమో గొర్రెపోతు తలకాయ అంటారు. వీళ్ళు ఆ యొక్క దున్నపోత అనాలంటే వాళ్ళకు ఫీలింగ్ అనమాట. మేకపోతు తినేవాళ్ళు దున్నపోతలు అనాలంటే వాళ్ళకి ఒక ఫీలింగ్. ఏమండి? ఎద్దును తినేవాళ్ళు దున్నపోత అనాలంటే వాళ్ళకు ఒక ఫీలింగ్. అందుకని ఒకళ్ళు ఒకటి సెలెక్ట్ చేసుకున్నారన్నమాట. అంతేనా? అది అంటున్నారా? అర్థమైంది ఎవరు ఏదంటారో? అర్థమైందిగా? అదేనమాట. పెద్ద తల లేకపోతే ఏ తల పెట్టుకోవాలంటారు? రాజకుమార్ దున్నపోతు అంటుంది, దున్నపోతు మాంసం తింటుంది. ఇందా చెప్పాక తిన్నవాళ్ళే అంటారని. తింటుంది అనుకోండి, పోనీలే తింటే మళ్ళీ స్వచ్ఛమైంది, అది కలుషితం లేనిది. అది ఏ ఇంజక్షన్లు చేయరు, ఏ యొక్క ఏమండి చెరువులో చేపలు వేసినట్టు చెత్త చెదారం వేయరు. ఏది కలుషితం లేని ఆహారం తినేది, అది తిను శుభ్రంగా, ఏం పర్లే, శ్రేష్టంగా ఉంటాం. ప్రభునందు ప్రియులార, తల పురుషుడు తల అయినప్పుడు మరి పురుషుడిని చుణిపిలారా చాలా కుటుంబాల్లో చుణిపిలారా డౌన్ చేసి స్త్రీలు ఆధిపత్యం చేసేవారుగా ఉన్నారు. మరి అది వాక్యానికి విరోధమే కదా. ఏమండి? స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండడి, వారి మాట వినండి అన్ని విషయాల్లోనే ఉంది కదా. పురుషులారా మీ భార్యలను ప్రేమించండి అన్నాడు. వారిని నిష్ఠూర పెట్టొద్దు, బాధ పెట్టొద్దు అన్నాడు. ఎవరి వాక్యాలు వారికి ఉన్నాయి కదా, ఎవరి ధర్మాలు వారికి ఉన్నాయి, ఎవరి స్థానాలు వారికి ఉన్నాయి. ఏమండి? నీ స్థానం వదిలేసి నువ్వు పురుషుని స్థానంలోకి వెళ్ళిపోయావంటే అది అక్రమం కాదా? అక్రమా కాదా? పురుషుడిని నీ స్థానంలో పెడుతున్నావంటే అది అక్రమం కాదా? అక్రమం కాదా? యెజబెలు అలాగే పెట్టింది, ఏమైపోయింది చెప్పాలి. తుషార రథాలతో తొక్కబడి కాళ్ళు చేతులు చుణిపిలార ముక్కలు ముక్కలైపోయి ఇరిగి పడిపోయి చుణిపిలార ఎందుకు పనికిరాని సావు చచ్చిపోయింది ప్రియులార. ఎవరండి? యెజబెలు. తుషార కనుక ప్రియమైన వారులారా, ఏమండి? ప్రేమ అంటే చుణిపిలార పురుషుణ్ణి హత్తుకొని జీవించాలి స్త్రీ. ఏమండి? వివాహం అయిన తర్వాత ఏం చేయాలండి? పురుషుని యొక్క ఆధీనంలో, పురుషుని యొక్క అడుగుజాడల్లో చుణిపిలార పూర్తిగా సమర్పించుకున్న స్త్రీ ఒక విలువైన స్త్రీ అన్నమాట, ఒక అందమైన స్త్రీ అన్నమాట. వివేకములైన సుందర స్త్రీ పందెం ముక్కుననున్న బంగారు కమ్మి వంటిదంట. సుందరం అంటే అందం ఉంది కానీ ఏమి లేదు, వివేకం లేదు. ఏమి లేదు చెప్పండి? వివేకం లేదు. అలాంటి స్త్రీ ఒక పందితో సమానమని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. సామెతలు 11:22లో చూశారా? చదవండి. చాలండి. పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. నువ్వు ఈ భర్త మీద పెత్తనం చేస్తున్నావు అంటే నువ్వు యెజబెలువో, మరి నువ్వు ఏమండి లూసిఫరువో, లేకపోతే ఏమండి ఆనాడు అవమను బట్టిన సర్పానివో ఆలోచన చేసుకోవాలి. కొంతమంది జీవితాల్లో ఎన్నో నష్టాలు అనుభవిస్తుంటారు, వ్యాధులు, బాధలు, తుషారా జబ్బులు పాలైపోవటం. కారణాలు అయ్యాయి. భర్త మీద పెత్తనాలు చేసి, అధికారాలు చేసి, ఏమండి వారి మీద ఆధిపత్యాలు చేసే స్త్రీలు చాలామంది జబ్బులు పాలైపోతుంటారు. అది ప్రభు చిత్తం కాదు, అది ప్రభుకి ఇష్టం కాదు. నువ్వు ప్రభువునే లొంగదీసినట్టు అర్థం. అది ఏమండి? ప్రభువునే చుణిపిలారన్న ప్రభు మీద నువ్వు పెత్తనం చేసినట్టు అర్థం వస్తుంది. అది ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడని ఉంది కదా, లేదా ప్రభువునకు వలె అని ఉంది కదా. నువ్వు సొంత పురుషునికి లోబట్టం పోయి నువ్వే లోబర్చుకుంటున్నావంటే నువ్వు ప్రభువుని లోబర్చుకున్నట్టేగా. అది ఎంత పాపమో చూడండి ప్రియులారా. ఏమండి? ఎంత పాపమో చూడండి ప్రియులారా. ఎంత వాక్యానికి విరుద్ధమో చూడండి. ఆనుకొని జీవించాలి ప్రియులారా. ఏమండి? భర్త
ఒక అక్రమకారుడో, అన్యాయస్తుడో, లేకపోతే త్రాగుబోతో, ఏమండి దేవునికి విరోధంగా నడిచేవాడో, దేవుని భయం లేనివాడు అనుకోండి, జ్ఞానం చొప్పున నువ్వు ఏమండి కొన్ని సూచనలు ఇవ్వటం, కొన్ని సలహాలు ఇచ్చి, ఏమండి కొన్ని మంచి మాటలు చెప్పి మంచి మార్గంలో నడిపించుకోవడం తప్పులేదు. కానీ చూశారా, ఒక అధికారికంగా పెత్తందారితనంగా ఏమండి ఉండటం అనేది అది చాలా పాపం అండి. దాన్ని బట్టి దాని యొక్క పర్యవసానం పొందక తప్పదు ప్రియులారు. ప్రియుని మీద ఆనుకొని వచ్చు ఏమి యవతే అరణ్య మార్గం నుండి వస్తుందంట. అరణ్య మార్గం నుండి వస్తున్నప్పటికీ ప్రియుని మీద ఆనుకొని జీవిస్తుంది. కొంతమంది చిన్నపిల్లారు అరణ్యం అంటే ఏం చెప్పాను? లోకం, అంతే కదా. లోకంలో ఎవరున్నారు చెప్పండి? నీ ప్రియుడి కంటే అందమైన వాళ్ళు ఉండొచ్చు, నీ భర్త కంటే అందమైన వాళ్ళు ఉండొచ్చు, సౌందర్యం గలవాళ్ళు ఉండొచ్చు. ఏమండి వాళ్ళని చూసేసరికి చూనిపిల్లారా భర్త మీద ఆనుకొని జీవించాలంటే ఏమండి వీళ్ళకి ఒక దెయ్యం పట్టేస్తుంది అనమాట. ఏం పట్టుద్ది చెప్పండి? దెయ్యం పట్టేస్తుంది. ఓహో, వాళ్ళకంటే నా భర్త అందంగా లేడు, వాళ్ళకంటే నా భర్త అంత సంపాదించట్లేదు, వాళ్ళలాగా మంచి వస్తువులు కొనటం లేదు, వాళ్ళలాగా మంచి ఇల్లు కట్టి పెట్టడం లేదు, ఏమండి వాళ్ళలాగా సుఖపెట్టడం లేదు అని చెప్పి వాటిని కంపేర్ చేసుకొని ఇక భర్త మీద ఆనుకొని జీవించటం తగ్గించేస్తారన్నమాట. ఎడమైపోతూ ఉంటారు. వారి అంతరంగంలో, హృదయంలో, వారి ప్రవర్తనలో, వారి చర్యల్లో ఎడబాటును చూపిస్తూ ఉంటారు ప్రియులారా. ఏమండి అరణ్య మార్గం నుండి వచ్చినప్పటికీ కూడా ప్రియుని మీద ఆనుకొనే జీవిస్తున్నాము. చూశారా? అలాగే చూడపిల్లారా భక్తి విషయంలో కూడా మనం అరణ్యంలోనే ఉంటాం, లోకంలోనే ఉంటాం. ఏమండి పాపుల మధ్య ఉంటాం, అక్రమకారుల మధ్య ఉంటాం, అబద్ధికుల మధ్య ఉంటాం, వేషధారుల మధ్య ఉంటాం. కానీ ఆ స్వభావాలు మనకు అంటకుండా మనం ప్రభు మీద ఆనుకొని జీవించాలండి. కొంతమంది అంటారు, ఆడికి వెళ్ళేసరికి నేను పడిపోతున్నా నాన్నగారు, వాళ్ళ మధ్యకి వెళ్ళేసరికి నేను పడిపోతున్నా నాన్నగారు. ఎందుకు పడిపోతున్నా? నీకు పట్టు లేకే కదా, బలం లేకే కదా పడిపోయాడు. బలం ఉంటే ఎందుకు పడిపోతావా? మరి అడవిలో ఉంటావు, మరి వెళ్ళి మరి అట్టన్న ఉండు, మరి ఎట్టగాక మరి ఎట్టా? ఏమండి లోకంలో ఉంటేనేమో పడిపోతున్నాను అంటున్నావు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ మధ్యకి వెళ్ళి, వాళ్ళతో పనికి వెళ్ళినప్పుడు, వాళ్ళతో ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, వాళ్ళతో వ్యాపారానికి వెళ్ళినప్పుడు, వాళ్ళతో కలిసి 10 నిమిషాలు మాట్లాడితే నేను మాటలో పడిపోతున్నానండి, నన్ను పడగొడుతున్నారండి. మరి అడవిలో ఉండమంటే అట్టా ఉండనట్ట, మరి ఎట్లా? ఏమండి పడకూడదు. నీలో బలం లేకే నువ్వు పడిపోతున్నావు, నీలో ఆత్మబలం లేకే, నీలో పటుత్వం లేకే, వాక్య బలం లేకే పడిపోతున్నావు. అంతే తప్ప ఎందుకు పడాలండి? నీ స్టెబిలిటీ నీకు లేదా? ఏమండి నీ స్టెబిలిటీ నీకు ఉండొద్దా? నీ ఆత్మస్థైర్యం నీకు ఉండొద్దా? నీ విన్న వాక్యాలు నిన్ను బలపరచొద్దా? నీ వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉందన్నాడు. నువ్వు వెళ్ళే మార్గంలో, నీ వెళ్ళే త్రోవలో, నువ్వు చేసే పనిపాట్లో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో నువ్వు పడిపోకుండా ఆ వాక్యం నీకు ఒక వెలుగుగా ఉండాలి. ఏమండి ఒక దీపముగా ఉండాలి. అంతేగాని నేను పడిపోయానండి, జారిపోయానండి, మరి జారిపోయే చోటికి వెళ్ళకుండా ఉండమంటే ఉండవు. మా అమ్మగారి ఇంటికి వెళ్ళి నేను టీవీ చూశానండి, మరి వెళ్ళకుండా ఉండమ్మా అంటే బాధ. ఏమండి మరి ఎందుకని? చూడకుండా ఉండలేవు, వెళితే జయించుకొని రాలేవు, వెళ్ళొద్దంటేనేమో బాధ. మరి ఎట్లా నీతో? ఎట్లా అండి? అరణ్యంలో ఉన్నా సరే ప్రియుని మీద ఆనుకొని జీవించింది ఆమె. మనం అరణ్యంలోనే ఉంటాం, పాపుల మధ్య ఉంటాం. చూసారు, పాప మాలిన్యం అంటకుండా తను తాను కాపాడుకోవాలి ప్రియులారు. ఏమండి ప్రియుని మీద ఆనుకొని జీవించాలి. ఎలా జీవించాలి చెప్పండి? ఆనాటి భక్తులు చూడండి పిల్లారు ఎలా జీవించారో చూద్దాం మనం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని, చూశారండి, ప్రభువును ఆనుకున్నారంట. మరి మనం ఆనుకుంటున్నావా? ప్రభువుకి మనకి ఎంత ఎడ ఉందో కొలత వేసుకోండి, ఎంత ఎడబాటు ఉందో కొలత వేసుకోండి.
జానలతో వేసుకోవాలో, మూరలు తీసుకోవాలో, టేపు తీసుకోవాలో, ఏమండి పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఆనాటి భక్తులు ప్రభువుని ఆనుకొని ధైర్యంగా జీవించారు, భక్తి చేశారు. ఆనుకోవాలంటే ధైర్యం ఉండాలి. ఏమండి పిరికివారు ఆనుకోలేరు, అవిశ్వాసులు ఆనుకోలేరు, ఏమండి లోకానికి భయపడేవారు ఆనుకోలేరు, బంధువులు భయపడేవారు ఆనుకోలేరు, స్నేహితులు భయపడేవారు ఆనుకోలేరు. చూశారా ప్రియులారా, ఒక పురుషుడు ఏమనుకుంటాడంటే తన భార్యని, నా భార్యకి నా హృదయంలో నాకే చోటు ఉండాలనుకుంటాడు. అలా దేవుడు కూడా అలా అనుకుంటాడు. ఏమనుకుంటాడండి, నా బిడ్డ హృదయంలో నాకే చోటు ఉండాలి, నాకు విరోధమైన పాపాలకి, అబద్ధాలకి, మోసాలకి, సాతాను క్రియలకి, సాతాను స్వభావాలకి నా బిడ్డ చోటు ఇవ్వకూడదు, నాకు మాత్రమే చోటు ఇవ్వాలని దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? హృదయంలో నాకు మాత్రమే, నా నీతికి, నా సత్యానికి, నా వాక్యానికి మాత్రమే చోటు ఇవ్వాలని దేవుడు కూడా మన పట్ల అదే కోరుకుంటున్నాడు ప్రియులారా. దేవుని కోరిక అయితే మనం తీర్చం, కానీ మన కోరిక అయితే మన భార్య తీర్చాలి, ఏమండి మన కోరిక అయితే మన స్నేహితుడు తీర్చాలి, మన కోరిక అయితే మన బిడ్డలు తీర్చాలి. జరుగుతాయి అట్లా. మనుషుడా ఏమి విత్తుతావు అదే పంట వస్తావు. చూశారా, వారు ప్రభువును ఆనుకున్నారంట. యేసు ప్రభు కాలంలో కూడా చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయము 48వ వచనం. ప్రజలందరూ ఆయన వాక్యం వినుటకు, చూశారండి ఎట్లా ఉన్నారంట చెప్పండి, హత్తుకున్నారంటండి. ఆయనను హత్తుకున్నారంట. గ్యాప్ లేదు, ఎడమ లేదు. ఆయన మనసులో మనసు, మాటలో మాట, బాటలో బాట, ఆయన వాక్యంలో జీవితం లీనమైపోయి జీవించారండి. వారు లీనమైపోయారండి. విలీనం అంటారు, ఏమండి కొంతమంది పార్టీ పెట్టి ఆ యొక్క పెద్ద పార్టీలో విలీనం చేస్తూ ఉంటారు, పార్టీని నడిపించలేక కదా. మొన్న బ్యాంకులు విలీనం చేశారా? కొన్ని బ్యాంకులు తీసుకెళ్ళి ఏమండి మరొక బ్యాంకులో విలీనం చేశారు. విలీనం అంటే కలిపి వేయటం అని అర్థం, ఒకటి చేయటం అని అర్థం. ఏమర్థం చెప్పండి? 2 బ్యాంకులు కలిపి ఒకటి చేసిన దాన్ని విలీనం అంటారు. 3 బ్యాంకులు కలిపి ఒక బ్యాంకుని చేయటం విలీనం అంటారు. అట్లాగే ప్రియులారా, ఇక్కడ వీరందరూ కూడా ప్రభువుని ఆనుకున్నారంట, హత్తుకున్నారంట. చూశారా ప్రియులారా, అది ఒక ఆత్మీయ తండ్రికి విశ్వాసం ఉండవలసిన బంధం అలా ఉండాలండి. అసలు ఒరిజినాలిటీ అంటే ఏంటంటే మన యొక్క జీవితం, మన యొక్క విధానాలు చూశారా, ఆత్మీయ తండ్రికి తెలియకుండా ఏమీ ఉండకూడదండి. అది నిజమైన ఆత్మీయ బంధం అంటే. ఏమండి ఏం చెప్తున్నారు చెప్పండి? ఏం తెలియనిస్తున్నారు? ఏదో అవసరమైంది చెప్తారు అంతే, ఏమండి అంతే తప్ప వాళ్ళకి ఇష్టమైనవి చెప్తారు అంతే తప్ప ఏమండి మిగతా వాటిలో ఎడమే, మిగతా విషయాల్లో ఎడమే. అలా ఎడంగా ఉన్నవాళ్ళు ఎడంగా ఉన్నట్టే ఉంటారు, ఆనుకొని ఉన్నవాళ్ళు ఆనుకొని ఉన్నట్లే ఉంటారు. చూశారా, ప్రభునందు ప్రియులార సత్యాన్ని జాగ్రత్త పరిశీలించుకోవాలి. దావీదు మహారాజు అన్నాడు, చూడండి కీర్తనల గ్రంథం 63వ కీర్తన 8వ వచనం. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. చాలండి. నా ప్రాణం నిన్ను అంటి వెంబడించుచున్నది. అంటుకొని, ఎట్లా వెంబడిస్తుందంట? అంటుకొని. చూసారా, కొంతమంది అంటి ముట్టనట్టుగా ఉంటారు, ఏమండి అంటనెవరో ముట్టనెవరు, ఎడెడంగా ఉంటారు. నా ప్రాణం నిన్ను అంటి వెంబడించుచున్నది. అదండి భక్తి అంటే. భక్తులు అలా ఉంటారు.
చూశారా? భక్తిహీనులైతే ఏమండి, ఎక్కడ అంటాలో ఎక్కడ ఎడంగుండాలో తెలివితేటలుగా శాఖశక్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇది చెప్తే బాగోదు, ఏమండి ఇట్లా చేస్తే, ఇది తెలియనిస్తే బాగోదు, అది వద్దులే ఇది చెబుదాంలే, ఇది వద్దులే అది చెబుదాంలే. అది సంపూర్ణం కాదు ప్రియులారా. ఏమండి, అది సంపూర్ణం కాదండి. అన్ని విషయాల్లో నీతిని అనుసరించాడంటే హిజ్కియా. అన్ని విషయాల్లో ఆనుకొని భక్తి చేశాడు హిజ్కియా. అన్ని విషయాల్లో చూడండి పిల్లారా, ప్రభువు మీద విశ్వాసంతో, సంపూర్ణమైన విశ్వాసంతో భక్తి చేశాడు హిజ్కియా ప్రియులారా. విగ్రహములన్నిటిని కూడా పడగొట్టాడంతే. మనం పడగొడుతున్నామా? ఏమండి, మనకు లేవు విగ్రహాలు? ఉన్నాయా? కనపడే వాటిలో తప్పు లేదు. చూశారు, మారుమనసు పొందినవాడు పొందటానికి అవకాశం ఉంటుంది. పొందినవాడు నటిస్తున్నాడు అనుకోండి, ఇక అతను పొందే ఛాయిస్ లేదే. అట్టి వారిని నూతన పరచుట అసాధ్యం. అలాగే బయట విగ్రహాలు పెట్టుకొని చేసే వాళ్ళని మార్చవచ్చు. వాళ్ళు మారుమనసు పొందడానికి, మార్పు చెందడానికి అవకాశాలు ఉన్నాయి. హృదయంలో విగ్రహాలు పెట్టుకొని భక్తి చేసే వాళ్ళని మార్చాలంటే బహు కష్టం ప్రియులారా. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. 14:3. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహముల్ని నిలుపుకొని దోషం పుట్టించే అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? చూశారండి, ఇశ్రాయేలు పెద్దల్లో కొంతమంది యెహెజ్కేలు దగ్గరికి వచ్చారంట. పైనుండి మనం చదువుకుంటే ఉంటుంది అన్నమాట, అధ్యాయం 1 నుంచి. చూశారా? పెద్దలు, ఇశ్రాయేలు పెద్దలు 70 మంది. ఎంతమంది చెప్పండి? ఇశ్రాయేలు పెద్దలు ఎంతమంది అండి? 70 మంది. ఆ 70 మంది ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పాలి? మాంసం కోసం ఏడిచిన దగ్గర స్టార్ట్ అయింది. ఎక్కడ చెప్పాలి? మాంసం కోసం ఏడిచారు కదా. ఏడిచినప్పుడు దేవుడు ఏమన్నాడు? ఇశ్రాయేల్ పెద్దల్లో 70 మందిని ఏర్పాటు చేయ, నీలో ఉన్న ఆత్మనే వాళ్ళలోకి కొంత పాలివ్వు, అప్పుడు నేను మాంసాన్ని పంపిస్తానని చెప్పి అన్నాడు దేవుడు. అప్పుడు 70 మందిని ఏర్పాటు చేశాడు. ఆనాటి నుంచి అది కొనసాగుతూ వచ్చిందండి. 70 మంది పెద్దలు. చూశారా? దాని పేరు ఏంటంటే, ఆ సభ పేరు సన్హెడ్రిన్ అనే సభ. ఆ సభ పేరేంటి? సన్హెడ్రిన్ అనే సభ. 70 మంది పెద్దలు కూడుకునేదాన్ని సన్హెడ్రిన్ సభ అంటారు. చూశారా? అది రాను అట్లా పేర్లు మారుకుంటూ వచ్చినాయి. ఏమండి, ఆ విధంగా 70 మంది ఉండేవారు ఇశ్రాయేలీయులు మొత్తానికి పెద్దలు. ఆ 70 మంది వచ్చి యెహెజ్కేలు దగ్గరికి వచ్చి విచారణ చేయడానికి వచ్చారు. అప్పుడు యెహెజ్కేలు అన్నాడు ఆ పెద్దలను పట్టుకొని, మీరు పేరుకు పెద్దోళ్ళని మంచిదే కానీ మీ హృదయాల్లో విగ్రహాలు ఉన్నాయి అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? పెద్ద చిన్న ఉందంటారా? కొంతమంది ఏమంటున్నారు, పెద్దోళ్ళు ఒక రకం, చిన్నోళ్ళు ఒక రకం అండి. పెద్దోళ్ళకు ఒక రంగు తీర్పు చేయాలి, చిన్నోళ్ళకు ఒక రంగు చేయాలండి. పెద్దోళ్ళ మొహం చూడాలని అంటున్నారు. అట్లా ఉంటుందా? చిన్న పెద్ద తేడా ఉంటుందా న్యాయంలో, నీతిలో? చెప్పండి. అట్లయితే యేసుప్రభు మరి చిన్నవాడే, ఏమండి, భూలోకాన్ని తల్లకిందులు చేశాడు. మరి వయసులో చూస్తే ఆయన చిన్నవాడే, ఏమండి. కనుక ప్రియులారా, ఇక్కడ 70 మంది పెద్దల్ని చుండిపిల్లారు యెహెజ్కేలు అంటున్నాడు, మీ హృదయాల్లో విగ్రహాలు నిలుపుకొని దోషం పుట్ట అభ్యంతరమును మీ ఎదుటే పెట్టుకొని మీరు విచారణ చేయడానికి వచ్చారా? ఏమండి, చూడండి ప్రియులారా, హృదయంలో ఏమున్నాయంటే విగ్రహాలు ఉన్నాయండి. ఏమన్నా చెప్పండి? విగ్రహాలు ఉన్నాయండి. మరి ఆ విగ్రహాలు ఎట్లా పోతాయి? బయట విగ్రహాలు అంటే కనపడుతున్నాయి, మరి హృదయంలో విగ్రహాలు ఈ కనపడేవి కదగా. ఏది ప్రమాదం? ఏది ప్రమాదం అండి? చెప్పండి. ఏది ప్రమాదం? కనపడని హృదయంలో ఉండే విగ్రహాలే ప్రమాదం ప్రియులారా.
ఏమండి చూసారు, ఇది నటన అన్నమాట. అన్ని జనులది అది నటన కాదు. వాళ్ళు అదే దేవుడు అనుకుంటున్నారు, డైరెక్ట్గా పబ్లిక్గా పెట్టుకొని ఏదో చేసుకుంటున్నారు, తాగుతున్నారు, తందలాలు ఆడుతున్నారు, ఏమండి చేస్తున్నారు. చూశారు, హృదయంలో విగ్రహాలు అనేది చూనిపిల్లారు, అది మనిషికి చాలా ప్రమాదం ప్రియులారు. వాటిని పెట్టుకొని చూనిపిల్లారు విచారణ చేయటం, విచారణ దొరుకుద్దంటారా? దొరుకుద్దా? దొరకదయ్య అన్నాడు యేసుకేలు భక్తుడు. మీరు వచ్చారు కానీ మీకు ఏ ఆలోచన దొరకదయ్యా, ఆ విగ్రహాలు తీసివేసుకుంటేనే తప్ప మీకు ఏ ఆలోచన నా యొద్ద కానీ దేవుని యొద్ద కానీ మీకు దొరకదయ్య అన్నాడు. చూశారు ప్రియులారు, హృదయంలో విగ్రహాలు పెట్టుకొని చాలామంది స్నేహం చేస్తుంటారు, ఏమండి భార్య భర్తలు కలిసి జీవించినట్టుగా ఉంటారు, ఏమండి బంధువులు బంధుప్రీతి కలిసినట్టు ఉంటారు. అవన్నీ ఒట్టిదే, ఏమండి ఒట్టిదేనండి. భార్యదారి భార్యదే, భర్తదారి భర్తదే. లోకానికి మాత్రం కలిసి జీవించినట్టుగా, కాపురం చేసినట్టుగా కనపడతారు, అంతే, ఒట్టిదే. అంత మాయ, మోసం అన్నమాట. చూశారా? ప్రభునందు ప్రియులారా చూడండి, హత్తుకొని జీవించేదే నిజమైన భక్తి ప్రియులారా. ఒక భక్తుడి యొద్దకు మనం వచ్చామంటే మనసు విప్పాలి, హృదయంలో విగ్రహాలు బయట పెట్టాలి. ఏం చేయాలండి? చెప్పాలి. ఏం బయట పెట్టాలి? అయ్యా, హృదయంలో నేను ఇట్లా అనుకున్నాను, ఇట్లా తలంచాను, ఈ విధంగా నేను నా హృదయంలో తప్పిపోయాను. నీ హృదయంలో ఏముందో అనేది బయట పెట్టినప్పుడే అప్పుడు నీకు దేవుని యొద్ద అయినా సేవకుని యొద్ద అయినా ఒక ఆలోచన, ఒక సలహా అనేది, ఒక మార్గం అనేది దొరుకుతూ ఉండదు ప్రియులారా. అవి ఎక్కడెక్కడ పెట్టుకొని మనం ఏదో పైకి మాత్రం కలిసినట్టుగా, పైకి చుణిపిలారా జీవించినట్టుగా ఉంటే అది ఒట్టిదే, అది మోసం అన్నమాట. చూశారా? కనుక ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని గమనించి, హిజ్కియాకు దేవుడు తోడుగా ఉన్నాడంట. అతడు ఎక్కడికి వెళితే అక్కడ దేవుడు అతన్ని ఆశీర్వదించాడంట. ఏమండి, ఈనాడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడా? ఉన్నాడండి. లేకపోయినా పర్లేదని ఉద్దేశం. ఎందుకని? నాకు ఉద్యోగం ఉంది, లేకపోతే వ్యాపారం ఉంది, వ్యవసాయం ఉంది, లేకపోతే పొలం ఉంది, నాకు డబ్బు ఉంది, ఆదాయం ఉంది, నాకేం తక్కువ, నేను బతకలేనా అనే ధీమా. ఎందుకనండి? దేవుడు తోడుగా లేకపోయినా పర్వాలేదనే ఒక ధీమా. దేన్ని బట్టి? నువ్వు దేన్ని నమ్ముకుంటున్నావు? నీకున్న దాన్ని నమ్ముకోవటం వల్ల నీకు ఆ ధీమా ఏర్పడుతుందన్నమాట. అంతేగా? మరి నమ్ముకుంటే సరిపోద్దంటారా? నమ్ముకుంటే అది నీకు అక్కడికి వస్తుందంటారా? నీకు ఉపయోగపడుద్దా? ఉగ్ర దినం మంది ఆస్తి అక్కడికి వస్తుందా? రాదు. నీతి మరణం నుండి రక్షిస్తుంది. చూశారా? హిజ్కియా అలా అనుకోలేదండి. హిజ్కియా నా తెలివితేటలు నమ్ముకుందాం అనుకోలేదు, ఏమండి నాకున్న యొక్క శాఖశక్యాన్ని నమ్ముకుందాం అనుకోలేదు, కానీ అతడు దేవుణ్ణే నమ్మాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అతడు పోయిన చోట్లల్లా దేవుడు అతను కాపాడుతూ వచ్చాడండి. చూశారు ప్రియులారా? దేవుని తోడు కావాలండి. ఎవరు తోడు కావాలి? దేవుని తోడు ఉన్నప్పుడు అన్నీ ఉంటాయి, అన్నీ క్రమంగా జరుగుతాయి. జీవితంలో జరగవలసినవన్నీ కూడా క్రమంగా జరుగుతాయి. నీకు ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం ఉంటుంది. నెమ్మది కావాలి, నెమ్మది ఉంటుంది. శాంతి కావాలి, శాంతి ఉంటుంది. సమాధానం కావాలి, సమాధానం ఉంటుంది. ఏమండి సంతోషం కావాలి, సంతోషం ఉంటుంది. ఏమండి నీకు భర్త కావాలి, భర్త ఉంటాడు. భార్య కావాలి, భార్య ఉంటుంది. బిడ్డలు కావాలి, బిడ్డలు ఉంటారు. ఏమండి అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి అన్నమాట దేవుని తోడు ఉన్నప్పుడు. దేవుని తోడు లేనప్పుడు ఒకటి ఉంటే ఒకటి ఉండదు, ఒకటి జరిగితే ఒకటి జరగదు, ఒకటి దాని విషయంలో నెమ్మది ఉండదు, ఒక దానిలో నెమ్మది ఉండదు. ఒక సంతోషం ఉంటే ఆనందం ఉండదు, ఆనందం ఉంటే చూడపిల్లార ప్రశాంతత ఉండదు. లోటుగా ఉంటుంది జీవితం. ఎలా ఉంటుంది చెప్పండి? లోటుగా ఉంటుంది. దేవుని తోడు కావాలి. దేవుని తోడు ప్రతి ఒక్కరికి కావాలి. ఆ తోడు కావాలంటే హిజ్కియా ఏం చేశాడు చెప్పండి? ఆయన హత్తుకొని జీవించాడు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాడు, విగ్రహములన్నీ పడగొట్టేశాడు. ఇంకేం చేశాడండి? అన్ని విషయాల్లో కూడా నీతిని సంపూర్ణంగా అనుసరించాడండి. విగ్రహాలను పడగొట్టాలి, అన్ని విషయాల్లో మనం నీతిని చూసుకోవాలి. అన్ని కోణాల నుంచి మనం చేసే ప్రతి పనిలో నీతా కాదా అనేది పరీక్షించుకోవాలి. ఇలాంటి గుణ లక్షణాలు కలిగి హిజ్కియా భక్తి చేశాడు. అందుకే హిజ్కియా చరిత్రాత్మకంగా చిరస్థాయిగా చరిత్ర పుటల్లో
చుణిపిల్లారు నిలిచిపోయాడు. హిజ్కియా గొప్ప భక్తుడండి. ఎలాంటి భక్తుడు చెప్పండి? గొప్ప విశ్వాస వీరుడండి. మనము కూడా అలాంటి లక్షణాలని మనం అలవర్చుకోవాలి, అభ్యాసం చేసుకోవాలి. దేవుడు తప్పనిసరిగా ఆశ ఉంటే తప్పనిసరిగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. హత్తుకొని మనం భక్తి చేయాలి, ఆనుకొని మనం భక్తి చేయాలి. ఎడంగా ఉంటే అది నిజమైన ప్రేమ కాదు, నిజమైన చుణిపిల్లారి విశ్వాసం కాదు. ప్రియులారు, దేవునితో లీనమైపోవాలి. ఆయన మనసు మన మనసు ఒకలాగా ఉండాలి. ఏమండి, ఒక అతన్ని అన్నాడు దేవుడు, ఏమన్నాడు? నేను వార్చలేని దాన్ని నువ్వు వార్చలేకపోయావయ్యా. ఎవరినన్నాడు? పీనెహాసుని అంటున్నాడు. నా మనసు నీ మనసు ఒకటే పీనెహాసు, నా తలంపు నీ తలంపు ఒకటే, నా ఆలోచన నీ ఆలోచన ఒకటే. అట్లా ఉండాలండి. అందుకనే నిత్యమైన యాజక నిబంధనగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నీ బిడ్డల బిడ్డల బిడ్డలు యాజకులు అవుతారయ్య అన్నాడు. అయ్యారు. పీనెహాసు కుమారులు చుణిపిల్లారా, ఎన్నో తరాలు వారు దేవుని పని చేసి యాజకులుగా జీవించారు. అలాగే ప్రియులారా, మన మనసు దేవుని మనసు ఒకేలాగా ఉండాలి. మన ఆలోచన దేవుని ఆలోచన ఒకేలాగా ఉండాలి. మన తలంపు దేవుని తలంపు ఒకేలాగా ఉండాలి. మన మాట దేవుని మాట ఒకేలాగా ఉండాలి. అది లీనం అవటం అంటే, అది హత్తుకొని జీవించడం అంటే. ఆ విధంగా ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా మనం పరిపూర్ణం కాగలుగుతాం. ఈనాటి కాకపోయినా కొంతకాలానికైనా మనలో పరిపూర్ణత వస్తుంది ప్రియులారు. చూశారా? కనుక ప్రతి ఒక్కరు కూడా హిజ్కియా చేసిన భక్తి జీవితాన్ని మనం ఆదర్శంగా పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా దాన్ని అభ్యాసం చేసుకొని అలవర్చుకొని పరిపూర్ణులు కావాలని, బలపడాలని నేను ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చేయండి, ప్రార్థన చేయండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవ మా ప్రభువా, మా దేవ మా రక్షకునైన యేసయ్య, మీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. సహాయం చే తండ్రి. అయ్యా, హిజ్కియా ఎంత భక్తుడో, నాయన ఏ విధంగా భక్తి చేశాడు. 25 సంవత్సరం రాజుగా పరిపాలన ప్రారంభించి 29 సంవత్సరాలు నాయన దేశాన్ని సుభిక్షంగా భక్తి మార్గంలో, నీతి మార్గంలో నడిపించాడు తండ్రి. అయ్యా, దేశంలో ఉన్న విగ్రహాలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేశాడు నాయన. ప్రతి విషయంలో కూడా నీతిని అనుసరించాడు. మీ మీద విశ్వాసం కలిగి ఉన్నాడు. మిమ్మల్ని ఆనుకొని హత్తుకొని నాయన భక్తి చేసినట్లుగా చూస్తున్నాం తండ్రి. నాయన పితరుడైన దావీదు అనుసరించినట్లుగా నీతిని అనుసరించాడని మేము లేఖనాలు చూస్తున్నాం ప్రభువా. అలాంటి భక్తి మా జీవితాల్లో లేదు నాయన. మాకు సహాయం చే ప్రభువా. ఒప్పుకోండి ప్రియులారా, దేవుణ్ణి అడగండి, సహాయం చే తండ్రి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇవ్వడనని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అడగండి, దేవుడు సహాయం చేస్తాడు. చేయాలి ప్రార్థన. అందరూ చేయండి, గట్టిగా చేయండి, బిగ్గరగా చేయాలి అందరూ కూడా.
యేసయ్య మీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా, కనికరించండి. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం జీవించడు కానీ దేవుని నోట నుంచి ప్రతి మాట వల్ల జీవించిన సెలవిచ్చారు తండ్రి. ఈ దినమున మధ్యాహ్నపు వేళ మీ సన్నిధిలో మీ నామంలో మేము కూడుకున్నాం. కనికరించయ్య, రొట్టె వెరుపు కార్యక్రమానికి మేము హాజరయ్యి ఉన్నాం. కనికరించయ్య, బల్లారాధన మీ సన్నిధికి నా తండ్రి మేము నాయన తండ్రి రావటానికి సిద్ధపడుతున్నాం తండ్రి. తగిన సిద్ధపాటు, తగిన ఆత్మబలం సహాయించే తండ్రి. అయోగ్యంగా ప్రభువుకి రొట్టెను తీసుకొనకూడదని సెలవిచ్చారు. ఆయన పాత్రలోని త్రాగకూడదని మీరు సెలవిచ్చారు తండ్రి. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగాలని సెలవిచ్చారు. కనికరించిన ఆయన హిజ్కియా యొక్క జీవిత చరిత్రలోంచి కొన్ని ఆత్మీయ పాఠాలు మాకు నేర్పించారు. మీకు స్తుతులనైనా వందనాలు తండ్రి. హిజ్కియా నా తండ్రి 25 సంవత్సరాల వయసులో ఎంత భక్తి, ఎంత విశ్వాసం, ఎంత ప్రేమ, ఎంత హత్తుకొని ఆనుకొని, ఎంత నీతిగా నాయన మిమ్మల్ని ఆనుకొని జీవించాడు తండ్రి. నాయన మా వయసు 30, 40, 50, 60, 70 సంవత్సరాలు ఉన్నప్పటికీ నాయన మా జీవితాల్లో అలాంటి భక్తి లేదు, అలాంటి నీతి లేదు. నాయన మమ్మల్ని క్షమించండి, కనికరించిన ఆయన సహాయించే తండ్రి. ఆదరించండి నాయన, ఒక పట్టుగా తండ్రి. అయ్యా, హత్తుకొని ఆనుకొని జీవించాడు నాయన మేమైతే ఎడడంగా ఉంటున్నాం ప్రభువా, మమ్మల్ని క్షమించిన ఆయన, కనికరించండి బాబు. అన్ని విషయాల్లో నీతిని అనుసరించాడని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి తండ్రి. మేము నాయన అన్ని విషయాల్లో నీతిని అనుసరించలేకపోతున్నాం. కొన్ని విషయాల్లో నీతి, కొన్ని విషయాల్లో నాయన అవినీతిగా ఉంటున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించిన ఆయన, కనికరించండి. విగ్రహములన్నింటిని కూడా చిన్నాభిన్నం చేశాడు, పగలగొట్టాడు, పడగొట్టేశాడు తండ్రి. మా జీవితాల్లో, మా హృదయాల్లో ఉన్న విగ్రహాలని మేము పడగొట్టలేకపోతున్నాం తండ్రి. ఆ విగ్రహాలను అలాగే నిలుపుకొని దోషం పుట్టించి అభ్యంతరమును మా ఎదుటే పెట్టుకొని మేము విచారణ చేస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, భక్తి చేస్తున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించిన ఆయన, కనికరించండి. అయ్యా, దయ చూపించిన, ఆదరించండి. అతడు యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతను ముందు రాజులు కానీ అతను వెనక వచ్చే రాజులు కానీ ఎవరు కూడా అంత విశ్వాస వీరులు లేరని మీరు సెలవిచ్చారు ప్రభువా. ఎంత గొప్ప విశ్వాసం తండ్రి. అలాంటి విశ్వాసం మాకు నేర్పించయ్యా, అలాంటి విశ్వాసం మాకు దయచే ప్రభువా. కనికరించిన ఆయన సహాయించే తండ్రి. మీ మీద ఆనుకొని హత్తుకొని నాయన మిమ్మల్ని వెంబడించే భాగ్యం మాకు బిడ్డలందరికీ దయచే తండ్రి. కనికరించయ్యా, మీ సన్నిధిలో కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వరుసను కృపతో జ్ఞాపం చేసుకో తండ్రి. బిడ్డలనైనా మీ సన్నిధిలో నా తండ్రి యథార్థతలు ఒప్పుకున్నారు నాయన. వాటి నిమిత్తం పశ్చాత్తాపం విరిగి నలిగిన హృదయం దయచేయండి. పరిపూర్ణమైన సిద్ధపాటు, దిద్దుబాటు దయచేయండి. కనికరించయ్యా, యోగ్యత కలిగి మీ యొక్క బల్ల యొద్దకు వచ్చుటకు మీరు సహాయం చేయండి. మీరే తోడుగుని నడిపించండి. జరగవలసిన కార్యంలో మీరే తోడుగుని జయకరముగా జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని, కనికరించమని మా ప్రభును రక్షకుడును యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.